హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిసి డైరీస్. నేను మీ సింధు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఆల్మోస్ట్ 6 months తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఇన్ని రోజులు కెనడా మూవ్ అయ్యి మేము సెటిల్ అయ్యి కొంచెం ఒక స్టెబిలైజ్డ్ స్టేజ్కి రావడానికి నాకు ఈ టైం పట్టింది. అందుకే నేను మధ్యలో వీడియోస్ చేయలేకపోయాను. మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనిపించింది. బట్ ఆల్మోస్ట్ 6 months అయిపోయింది కాబట్టి ఐ డోంట్ నో ఎంతమంది వాచ్ చేస్తారని. బట్ ఇవాళ వీడియో ఏంటంటే మేము నయాగ్రా ఫాల్స్కి వెళ్తున్నాము. ఫాల్స్కి 2 day ట్రిప్ ప్లాన్ చేసాము. ఈ వీడియోలో మీరు మా జర్నీ ఎలా స్టార్ట్ చేసాము, ఎలా వెళ్ళాము టొరంటో నుండి నయాగ్రా ఫాల్స్కి, అండ్ మేము అక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము ఇవన్నీ చూస్తారు. స్టే ట్యూన్. ఎక్కడికి వెళ్తున్నావు పాప? ఎక్కడికి వెళ్తున్నావు? వెదర్ చాలా బాగుంది ఇవాళ. మార్నింగ్ 6 అవుతుంది టైమ్. మాకు ఫస్ట్ బస్ 6 o'clock ఉంది ఇక్కడ నుండి కెనడీ స్టేషన్కి. అక్కడ నుండి యూనియన్ స్టేషన్కి వెళ్ళాలి. బస్సు వెళ్ళిపోతుంది. హాయ్ హాయ్ హాయ్. ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి వెళ్తున్నావు? బీచ్కి వెళ్తున్నావా? చూచూలో వెళ్తున్నావా? ఇప్పుడే కెనడీ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుండి సబ్వే తీసుకొని లాంగ్ వరకు వెళ్ళాలి. అందరం లగేజ్తో తంటాలు పడుతున్నాం. ఈమె మన హారిక, ఇండియాలో నాతో పాటు వచ్చింది కదా ఫస్ట్ వీడియోలో, ఆమె ఈమా. సో ఇప్పుడే మేము యూనియన్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుండి వైఆర్ఎల్ కోసం అని వెళ్తున్నాము. ఇదిగోండి మా డల్ ఆడియన్స్. ఇక్కడ సైన్ చూపిస్తుంది కదా, మనం వెళ్ళేది ఈ వైఆర్ఎల్. సో ఆ డైరెక్షన్స్ అలా ఫాలో అయిపోవడమే. ఇదంతా మన యూనియన్ గో స్టేషన్. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్నది ఇక్కడ నుండి వైఆర్ఎల్కి వెళ్తున్నాము. ఇది మాకు కూడా ఫస్ట్ టైం. గో వరకు అయితే వచ్చాం కానీ ఇలా ఉంటుందన్నమాట స్టేషన్. ఇవి ప్లాట్ఫామ్స్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నవి. ఓకే, లెట్స్ గో. స్టేషన్ చాలా బాగుంటుంది, హిస్టారికల్గా అనిపిస్తుంది అనమాట. రైల్వే స్టేషన్ ఫీలింగ్ రాదు, ఏదో ఒక ఫోర్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి. చూపిస్తాను.
లేదులే, టొరంటో అనే ఉంది. అమ్మయ్య, ఎక్కడ రాంగ్ ట్రైన్కి వెళ్తున్నాము అని అనుకున్నాము. సో మనం వెళ్ళే ట్రైన్ ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఓక్విల్లీ, ఆల్డర్షాట్, గిమ్స్బీ, సెయింట్ క్యాథరిన్స్ అండ్ నయాగ్రా ఫాల్స్, ఓంటారియో ఇది మన స్టాప్. నెక్స్ట్ స్టాప్ న్యూయార్క్ స్టాప్. సో ఇదొక ఇంటర్నేషనల్ ట్రైన్. కెనడా నుండి యూఎస్కి, యూఎస్ నుండి కెనడాకి ట్రావెల్ చేయాలంటే ఈ ట్రైన్లో వెళ్ళిపోవచ్చు అనమాట, మీకు వ్యాలిడ్ వీసా స్టేటస్ ఉంటే. ఈ ట్రైన్ 50 years నుండి కెనడా అండ్ యూఎస్ని కనెక్ట్ చేస్తూ రైల్వేస్ రన్ అవుతుంది. బిర్యానీ ఓపెన్ చేయండి. ఏం తెచ్చారు? వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్? బిర్యానీ. చూపించండి. చపాతీ చూపించాలా? ఇంట్లో చపాతీ, రెస్టారెంట్లో చికెన్. మేము ఎర్లీ మార్నింగ్ 3కి లేచి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని రెడీ అయ్యి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అయ్యేసరికి 2 hours ట్రావెల్లో మేము కంప్లీట్గా స్లీప్ వేసామన్నమాట. మళ్ళీ స్టేషన్ వచ్చాకే లేచాము. అలా నయాగ్రా ఫాల్స్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇదంతా రైల్వే స్టేషన్. ఏం చెప్పాలి? ఏం బస్ అది? గో బస్ అని. ట్రైన్ దిగేసి ఇక్కడ నుండి మా ఎయిర్బిఎన్బి ఒక 10 minutes వాక్. సో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఏంటి మోనికా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అయ్యయ్యో, వీడియోలో చూసి మోనికా వాళ్ళ మమ్మీ వాళ్ళు తిట్టుకుంటారేమో, మా అమ్మాయితో మోపిస్తున్నారు బ్యాగులన్నీ అని. రామోజీ ఫిలిం సిటీ లాగా ఉంది ఇది మొత్తం, ఈ స్ట్రీట్స్. ఇప్పుడే ఎయిర్బిఎన్బి రీచ్ అయ్యాము. మేము ట్రైన్ దిగిన దగ్గర నుండి 10 minutes వాక్ అనమాట. ఈ ఏరియా అంతా రెసిడెన్షియల్ ఏరియా లాగా ఉంది. అండ్ ఇది మేము దిగిన హౌస్, చిన్నగా క్యూట్గా ఉంది. ఎంటర్ అయితే ఇది లివింగ్ ఏరియా. టీవీ ఇచ్చాడు, సోఫా, చైర్స్ ఇచ్చారు. అండ్ దెన్ ఇటు వస్తే ఇది కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అనమాట. చిన్న కిచెన్ అండ్ ఒక స్లాబ్లా ఇచ్చారు, కూర్చోడానికి చైర్స్ ఇచ్చారు. అండ్ 3 bedroom హౌస్ ఇది. ఫ్రిడ్జ్ ఉంది, వాష్రూమ్ ఎంత ఫ్యాన్సీగా ఉందో చెప్పేది. లుక్ ఎట్ దిస్, ఇది వాష్రూమ్. అండ్ డోర్ క్లోజ్ చేసుకొని ఇటు వెళ్తే ఇది ఒక బెడ్రూమ్. చాలా కాజీగా ఉంది, చిన్నగా హాయిగా నిద్ర పడుతుంది. మేము చాలా స్లీప్ డిప్రైవ్డ్గా ఉన్నాం కదా, అందుకని. అండ్ ఇటు వస్తే ఇటు కదా ఎంట్రన్స్లోనే ఆపోజిట్లో బెడ్రూమ్. ఇది కొంచెం మాస్టర్ బెడ్రూమ్ టైప్లో ఉంది. ఫ్యాన్ కూడా ఇచ్చాడు. కెనడా వచ్చాక సీలింగ్ ఫ్యాన్స్ చూడటం ఇదే ఫస్ట్ టైం. బెడ్, ఒక చిన్న మిర్రర్ ఇచ్చారు అండ్ ఒక టేబుల్. అండ్ అదర్ బెడ్రూమ్ చాలా చిన్నగా ఉంది, బట్ ఒక పర్సన్కి భలే సరిపోతుంది. ఇది ఇంకొక బెడ్రూమ్. బాగుంది ఓవరాల్గా హౌస్ అయితే. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఫైనల్గా ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాము. అక్కడి క్రూజ్ అండ్ స్కై వీల్ ట్రై చేయడానికి వెళ్తున్నాము. ఏ మోనికా అంతేనా? బైక్ వెళ్తుందా?
Come on. Come on, Sai. Come on. Bye. Bye. దా Bye. రావాలి. Anna, go down the slide. Go Sai. Go Sai. రారా Dora. రారా. కొడతానే ఉన్నాను. మనుషుల మీద వెళ్ళిపోతుంది. మనం నయాగ్రా సిటీ క్రూజెస్ ఫాల్స్ దగ్గరకు వచ్చాము. జనాలు కిటకిటలు ఆడుతున్నారు వీకెండ్ అయ్యేసరికి. వావ్, చాలా బాగున్నాయి ఫాల్స్. చూపిస్తాను మీకు కూడా. వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవి యుఎస్ వాటర్ ఫాల్స్, ఇవి కెనడా వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇక్కడ నుండి క్రూజ్ స్టార్ట్ అవుతుంది, నయాగ్రా క్రూజెస్. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తే షెరిటన్ హోటల్. ఇక్కడ నుండి మీకు ప్రతి రూమ్కి వ్యూస్ ఉంటాయి అన్నమాట, వాటర్ ఫాల్ వ్యూస్. మేము ఊరికి ఫర్ ఎగ్జాంపుల్ చూసాము ఎంత ఉంటుందని చెప్పి. పర్ నైట్ అరౌండ్ $800 ఉంది, అంటే ఒక 48,000 అనమాట. 50,000 వదిలించుకోవాలి మనం ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్ వ్యూ చూడాలంటే. అండ్ ఇది కెసినో. చాలామంది వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఐదర్ డబ్బులు సంపాదించుకుంటారు లేకపోతే పోగొట్టుకుంటారు. మేము వెళ్ళదలుచుకోలేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇక్కడ చూసేసాము. ఇంకా క్లోజ్గా చూద్దాము వాటర్ ఫాల్స్ అని వెళ్తున్నాము వాక్ చేసుకుంటూ. ఇక్కడికి వస్తే ఏంటంటే వీళ్ళ నయాగ్రా బస్సెస్ ఉన్నాయన్నమాట, ఇలా లోకల్గా తిరిగే బస్సెస్. దానికి వీగో పాస్ అని తీసుకోవాలంట. జనరలీ మేము టొరంటోలో టీటీసీ యూజ్ చేసినా, ఇంకా ఏ సర్వీస్ యూజ్ చేసినా డెబిట్ కార్డ్తో కూడా పే చేసేయచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు ఓన్లీ ఆ పాసెస్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మీరు 1 or 2 డేస్కి విజిట్ చేస్తున్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలని అనుకుంటే కనుక ఆ పాస్ తీసుకుంటే బెటర్. ఐ థింక్ పర్ హెడ్ $17 ఉంది 48 అవర్స్కి. ఇట్స్ రియలీ యూస్ఫుల్, ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఏ ప్లేసెస్కి వెళ్ళాలన్నా సరే అన్నిటికీ యాక్సెసిబుల్ ఉన్నాయన్నమాట ఆ బస్సెస్. క్యాబ్స్ తీసుకునే అవసరం లేకుండా మీకు ఈ పర్సనల్ కార్ లేకపోతే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది జిప్ లైన్ లాంచ్. జిప్ లైనింగ్ ఉంది ఇక్కడ, కాకపోతే $70 ఉంది పర్ హెడ్. ఇక్కడ లైన్ చూస్తున్నారు కదా, ఈ లైన్ దగ్గర బోట్ టికెట్స్ ఇస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఈవినింగ్ 5:30కి ఉంది, ఇప్పుడు అరౌండ్ 2:30 అయింది. సో క్లోజ్గా వెళ్ళి వాటర్ ఫాల్స్ చూసి ఈ ఏరియా ఎక్స్ప్లోర్ చేసి వాక్ చేసుకుంటూ మళ్ళీ 5:30కి వచ్చి క్రూజ్ తీసుకుందామని అనుకుంటున్నాము. జిప్ లైనింగ్ వేరే వాళ్ళు చేస్తున్నారు. ఈ నయాగ్రా ఫాల్స్ వ్యూస్ అన్నీ యుఎస్ సైడ్ నుండి కన్నా కెనడా సైడ్ నుండి ఇంకా చాలా బాగా కనిపిస్తాయి. యుఎస్ సైడ్ వాళ్ళు అటు ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాటర్ ఫాల్స్ సరిగా కనిపించవు, ఇంత డైరెక్ట్ వ్యూ ఉండదు. మనకి ఇక్కడ యుఎస్ ఫాల్స్ అండ్ కెనడా ఫాల్స్ రెండు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఈ వీడియోలో కన్నా లైవ్గా చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుందన్నమాట. ఇది క్లోజర్ వ్యూ. అటు చూస్తున్నాం కదా, ఆపోజిట్లో జనాలు చిన్న చిన్నగా కనిపిస్తున్నారు. ఈ పార్ట్ అంతా యుఎస్ది. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న క్రూజ్ కెనడా వాళ్ళకి, అటు ఆపోజిట్లో బ్లూ క్రూజ్ యుఎస్ వాళ్ళనమాట. ఇది చూసారు కదా, యుఎస్ వాళ్ళ క్రూజ్ అది.
అందరూ ఒకే చోట క్రాస్ అవుతూ ఉంటారు, ఎదురుబొదురు వస్తామన్నమాట యూఎస్ అండ్ కెనడా. అండ్ ఇది క్లోజర్ టు ద ఫాల్స్ టాప్ వ్యూ. ఇక్కడ నుండి వాటర్ కిందకి ఫ్లో అవుతూ ఉంటుంది. క్రూజ్కి వెళ్తున్నాము ఇప్పుడే. ఇదంతా వే అన్నమాట బోటింగ్కి. ఇలా మొత్తం ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తాను నేను. ఆల్ ద వే కిందకి వెళ్ళాలి మనం. ఎక్కడైతే క్రూజ్ ఆగుతుందో ఆ బోటింగ్ పాయింట్కి వెళ్ళాలి. సో మనం ఇక్కడ ఉన్నాము, కింద బోటింగ్ ఆ ఏరియాకి మనం నడుస్తున్నాము. Are you guys ready? Yes! Monica? Welcome to Niagara Falls inside! సో క్రూజింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. లిఫ్ట్ ఉంది పైనుండి, ఆ లిఫ్ట్లో ఉండి కిందకి రీచ్ అయ్యాము. ఇక్కడ అన్ని చిన్న చిన్నగా రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఫుడ్ స్పాట్స్. ఆ తర్వాత క్యూ ఉంది. టికెట్ చెక్ అయిన తర్వాత క్యూలోకి ఎంటర్ అవ్వడమే. క్రూజ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మా ఎస్టిమేషన్ ప్రకారం అట్ ఏ టైం క్రూజ్లో అరౌండ్ 200 మెంబర్స్ అన్న ఉండుంటారు. చిన్నపిల్లతో ఎలా వెళ్తామా అని అనుకున్నాం, కానీ అంత భయంగా ఏం లేదు. తను కూడా చాలా ఎంజాయ్ చేసింది. లైన్లోకి ఎంటర్ అయ్యాక మా అందరికీ రెయిన్ కోట్స్ ఇచ్చారు. ఇది మనం చాలామంది పడేస్తారు, చాలామంది దాచుకుంటారు ఒక సోవెనీర్ లాగా. ఈ రెయిన్ కోట్స్ వేసుకొని మనం ఇంకా క్రూజ్ ఎక్కడమే. క్యూ చూసారు కదా, ఇక్కడ రెయిన్ కోట్స్ వేసుకుని ఉన్న వాళ్ళందరూ ఒకే క్రూజ్లో ఎట్ ఏ టైం వెళ్ళే వాళ్ళే అనమాట. ఇప్పుడే ఒక క్రూజ్ రిటర్న్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళందరూ బోర్డ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మేమందరం వెళ్తున్నాము. ఫస్ట్ టాప్ డెక్ ఫుల్ అయిపోతుంది, అందరూ దగ్గర నుండి వ్యూస్ చూడొచ్చు, బాగా కనిపిస్తుంది అని అనుకుంటారు. జనాలు కుప్పలు తెప్పలుగా వచ్చారు. మొత్తం నిండిపోయింది లెక్క వాటర్ ఫాల్స్ అట్లా. అమ్మ కూడా వేసుకుంటారు. క్యాప్ ఎగిరిపోతుంది. For your safety, life jackets are stored in labeled storage containers located throughout the park. Please keep it.
క్రూజ్ అయిపోయింది. ఇంక ఇటు తిరిగి క్లిఫ్టన్ హిల్కి వచ్చాము. ఇక్కడ స్కై వీల్ ఎక్కాలి నైట్కి. ఆ తర్వాత ఫైర్ వర్క్స్ చూడాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పడుకోవాలి. సో ఇక్కడ క్లిఫ్టన్ హిల్ ఇలా ఉంది. డండా స్క్వేర్ లా ఉంది. జుమ్ 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 జుమ్. నేను లేకుండా అన్ని అమ్మకాన్ని పెట్టేస్తున్నాను. అన్ని రకాల కీ చైన్లు ఫ్రెష్ అంట. Starbucks coffee for Monica. Movieland Museum. Wow. గర్లీస్ ఏముంది లోపల? కన్నమ్మ ఏంటది? కన్నమ్మ ఏంటిది? ఆహా అలా అంటుందా లైన్? అబ్బో ఏమంటుంది? $100 ఇస్తాం మోనికా మీరు లోపలికి వెళ్ళి వస్తే. డేర్ డేర్ ఎవరు చేస్తారు $100 కోసం? లోపలికి వెళ్ళి వస్తారా డ్రాక్లా హౌస్? $100 జిప్ లైన్ చేస్తారు. అదేంట్రా పొగలా వచ్చింది వెనకాల? ఇప్పుడు మీరు చూస్తున్నది రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియం అనమాట. మేము లోపలికైతే వెళ్ళలేదు, బట్ మీరు బయట నుండి అబ్జర్వ్ చేస్తే బిల్డింగ్ ఇలా కలర్ఫుల్గా ఉంది. అండ్ జూమ్ ఇన్ చేస్తే ఇక్కడ ఓ పర్సన్ కిందకు వస్తున్నాడు కదా, కిందకి పైకి వెళ్తూ ఉంటాడు. అది మేము ఫస్ట్ చూసి రియల్ పర్సన్ అనుకున్నాము, బట్ అది కూడా మ్యూజియంలో ఒక పార్ట్. ఒక బొమ్మ అలా మూవ్ అవుతుంది పైకి కిందకి. తర్వాత లంచ్ చేద్దామని బోస్టన్ పిజ్జా కనిపించింది, సరే ట్రై చేద్దామని నుంచున్నాము. ఈ క్యూ ఎంత ఉందంటే బయట వరకు ఉన్నారు జనం, లోపల కూడా అంతే జనం ఉన్నారు. ఒక 15 minutes నుంచోవాల్సి వచ్చింది లోపలికి వెళ్ళడానికి. అది వర్తా కాదా అని అనుకున్నాము. బాగానే ఉంది పిజ్జా, ఒక $50 వదిలించుకున్నాము. ఒక దోశ, ఒక ఇడ్లీ, పెరుగావడా అలాంటివి కాకుండా ఏదైనా అదో కన్నమ్మ మనిషి కాదు, నేను ఫస్ట్ బొమ్మ అనుకున్నాను కానీ ఇప్పుడు మనిషి అయ్యాడు. మనిషి అయ్యాడంట. $2 ఇస్తే ఆ నెక్లెస్ ఇస్తా అన్నాడు. నేను వెళ్ళి గో గో. తీసుకోమంటున్నాడు ఆయన ఏంటంటే. ఏందో తేడాగా ఉందండి. కూర్చోబెట్టి డోర్లు వేసేయాలి. వాడికి $10 ఎక్స్ట్రా ఇచ్చాను, మిమ్మల్ని ఒక్కదాన్ని కూర్చోబెట్టాలి. కన్నమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చూడ్డానికి వెళ్తున్నావు? ఇటు చూడు. ఏం చూడ్డానికి వెళ్తున్నావు? హలో, స్కై వీల్కి వచ్చామండి మేము. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. ఆల్మోస్ట్ ఒక 1 hour వెయిట్ చేస్తే అప్పుడు స్కై వీల్ ఎక్కుతాం మేము. కన్నమ్మా ఎక్కాక భయం వేస్తే దిగడానికి ఉండదు, వన్స్ ఎక్కడమే.
ఎంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మాతో బట్ పాటు సాహసవంతులు మౌనిక అండ్ హారిక ఉన్నారు. వాళ్ళ స్పందన ఏంటో అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ స్పందన ఎలా ఉండబోతుంది? నా స్పందన ఏం లేదంటే మౌనికని వేరే క్యాబిన్ లో తొయ్యడమే ఇప్పుడు మా ధ్యేయంగా పెట్టుకున్నాం మేము. మీ కోరిక నెరవేరొద్దు అని నేను కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ దేర్. ఇంకా ఈ స్టెప్స్ ఎక్కి ఏ మౌనిక అంతే కదా, ఈ స్టెప్స్ ఎక్కి ఇంకా వీళ్ళు ఎక్కడమే అనమాట. రణమా శమనమా డైనోసార్ ఎలా ఉంటుంది? ఓ అంటదా. ఇప్పుడు మా టర్న్ వచ్చింది. మా టర్న్ వచ్చేసరికి అరగంట పట్టింది. మాకు నేర్చు వచ్చింది. 4+1 kid. మౌనిక భయపడింది. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నావురా? అరే తల్లి తల్లి ఎక్కడికి వెళ్తున్నా? Welcome to the Niagara Skywheel. Bye bye. Please remain seated. Yay. Leaning against the gondola doors. For your convenience, we provided 4 illuminated lights for interior lighting. ఎలా ఉంది మౌనిక? The blue button will turn audio on and off. చెప్పు చెప్పు. నాకు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తే చూడు. అప్పుడు ఇలా ఊగుతుంది. ఊగట్లేదు అన్నావు. ఇంకా భయపెట్టకు. Minimize the glare of the sun and allow for great picture పైకి వెళ్ళి opportunities. కొంచెం భయం అవుతుంది. Enjoy your ride It's okay, on it's the okay. Niagara Skywheel. ఏముండదు. ఇదిగో చూడు, నేను చూడు, ఇక్కడ చూడు, బోర్డు ఉన్నాయి. ఆపుతున్నాడు ఇంకా. ఆ, కదమ్మా. ఇంటికి వెళ్ళిపోతాం. సో సమ్మర్ కొన్ని మంత్స్ వరకు నైట్ 10 o'clockకి నయాగరా ఫాల్స్ మీద ఇలా ఫైర్ వర్క్స్ జరుగుతాయి. లైటింగ్ చూసారు కదా, బ్యాక్ సైడ్ మనకి ఫాల్స్ కనిపిస్తుంది, అలానే ఇక్కడ ఫైర్ వర్క్స్ కనిపిస్తున్నాయి. ఇవి స్కై వీల్లో ఇంత హైట్లో చూస్తే చాలా బాగుంటుంది లైవ్లో. ఇక్కడ కెమెరాలో అంత క్లియర్గా కనిపించట్లేదు. ఎగ్జాక్ట్గా ఈ టైంకి స్కై వీల్లో పైన టాప్ వ్యూలో ఉండి ఇలా ఫైర్ వర్క్స్ చూడాలని ఇంటి దగ్గర అనుకున్నాము. నయాగరాకి స్టార్ట్ అయ్యేటప్పుడు మాకు క్యూ లేట్ అయ్యి మేము కరెక్ట్గా టాప్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇలా ఫైర్ వర్క్స్ చూసామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వ్యూ. హే గాయ్స్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ నయాగరా ఫాల్స్. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. చెక్అవుట్ చేసి ఇక్కడ కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి ఇంకా బ్యాక్ టు టొరానో అనమాట. ఇవాళ మా జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను. నయాగరా ఫాల్స్ మీద తీసుకెళ్తారు. గుడ్ మార్నింగ్. We are here at Skyline Tower. సో ఇది మొత్తం 775 feet or 260 meters అబౌవ్ నయాగరా ఫాల్స్ వెళ్తుంది. దీనికి అడ్మిషన్ $15 ఉంది. ఇక్కడ లిఫ్ట్ కనిపిస్తుంది కదా, ఆ లిఫ్ట్లో మనల్ని పైకి తీసుకెళ్తారనమాట. ఇలాగా మేమందరం ఇప్పుడు వెళ్తున్నాం. గో తీసుకో, బొమ్మ తీసుకో, బొమ్మ అదిగో పదొచ్చింది బొమ్మలు తీసుకో. టెడ్డీ హాయ్ టెడ్డీ ఇచ్చుడు. హాయ్ టెడ్డీ అని చెప్పు. నో ఏది టెడ్డీ, ఏది కిసి పెట్టు టెడ్డీకి. అబ్బో పద.
ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి. లైక్ రైట్ టు ద టాప్ అబ్జర్వేషన్ డెక్స్, నైట్ పాస్, డిన్నర్ పాస్, ఇలా అన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఇది లిఫ్ట్ మనల్ని పైకి తీసుకెళ్ళేది. దీనికి ఒక ఆపరేటర్ ఉన్నారు. అండ్ మనం చూస్తున్న వాళ్ళందరూ కొరియన్ స్టూడెంట్స్ అనమాట, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మనలానే. మేము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మోనికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. నేనా ఆవిడకి ఇలాంటి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. ఈ రోజు నన్ను లిఫ్ట్ లో వదిలేదు, ముగ్గురు పట్టారు. ఎందుకు మనందరికన్నా మోనికానే ఎక్కువ ధైర్యంగా కూర్చొని స్కై టవర్ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఏం భయం లేదు, ఏం లేదు. భయపడలేదు. బ్రేవ్ హార్ట్. నేను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఉంటాడా? ఎన్ని నెంబర్లు ఉన్నాయి చూడండి. ఇంకా చాలా మంది ఎక్కుతారు. వెయిట్. రివాల్వింగ్ డోర్ అండ్ డైనింగ్ రూమ్ అంట, అమ్యూజ్మెంట్. So to your right side, the waterfalls. వాటర్ ఫాల్స్, అమ్యూజ్మెంట్ పార్క్. అన్నీ కనిపిస్తున్నాయి. Ship, yes. This ship. వేస్తే పట్టేసుకుంటాను. ఇది అనుకున్నా. స్లోగా వెళ్తున్నట్టుంది మనం చూస్తే కెమెరా నుంచి. Observation deck here. Take your time, and when you're done, use elevator 3 to go down. Sure. Thank you. Welcome. Does it take like 30 seconds to reach at the top? To the main floor, less than 1 minute. ఓకే, థ్యాంక్ యూ. చెవులన్నీ మూసిపోయినాయి. సో మనం ఇప్పుడున్నది ఇక్కడ అనమాట, ఈ అబ్జర్వేషన్ డెక్స్ దగ్గర టాప్కి వచ్చాము. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఇదంతా టవర్. ఇక్కడ వాళ్ళకి రివాల్వింగ్ డైనింగ్ రూమ్ ఉంది, అంటే ఇది టర్న్ అవుతూ ఉంటుంది అనమాట, ఇలా రివాల్వ్ అవుతుంది స్లోగా. 1 complete revolution per hour. Maximum seating 165 people. వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి వెనుక. ఇది యుఎస్ ఫాల్స్, అటువైపు మన కెనడా ఫాల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉన్నాం.
ఎలా ఉంది మోనిక బ్యాగ్? మీరు ఇప్పిస్తే ఇంకా బాగుంటుంది. నేను ఇప్పిస్తే బాగుంటుందా? ఇప్పిస్తా ఉండండి ఒక నిమిషం. ఇచ్చా ఈ బ్యాగ్ బాగుందిరా, బ్యాగ్ ప్యాక్ అయితే బాగుండేది. చెవులు చూడు ఎలా ఊగుతున్నాయో, ఇయర్ రింగ్స్ లాగా ఊగుతున్నాయి. హాయ్ అండి, నేను ఇప్పుడే ఈ బాగా ఇయర్ రింగ్స్ ఉన్న బ్యాగ్ని చూసాను, భలే ఉంది. కాకపోతే నా ఆస్తులు అడుగుతున్నాడు, అందుకే నేను కొనకుండా ఇలా వేసుకో, చేతికి వేసుకో. ఓవరాక్షన్ చేయడానికి ఊపు, ఇయర్ రింగ్స్ ఊపు. అలా మా 2 డే నయాగ్రా ట్రిప్ కంప్లీట్ అయింది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిసి డైరీస్. థ్యాంక్ యూ.